శాంతి. మురళీ రవళి. ఈరోజుటి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు. తేదీ 16/12/2023. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, శివబాబా అవినాశీ సర్జన్. వారి ముందు మీరు ఏమీ దాచకూడదు. తప్పేమన్నా జరిగితే క్షమించమని అడగాలి, లేకపోతే భారము ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. శివబాబా నిందకులుగా కూడా అయిపోతారు. ఈ సత్యమైన సంపాదనకు ఆధారము చదువు. చదువును సరిగ్గా చదవకపోతే సత్యమైన సంపాదనను తయారు చేసుకోలేరు. ఎప్పుడైతే సాంగత్యము సరిగ్గా ఉండదో అప్పుడే ఉన్నతిలో విఘ్నాలు కలుగుతాయి. సత్యమైన సాంగత్యము తీరాన్ని చేరుస్తుంది, కుసాంగత్యము ముంచేస్తుంది అని అంటారు కూడా. సాంగత్యము చెడుగా ఉంటే చదువుకోలేరు, ఫెయిల్ అయిపోతారు. పరస్పర సాంగత్యమే రసాతలములోనికి చేర్చేస్తుంది. కావున పిల్లలైన మీరు సాంగత్య దోషము నుండి ఎంతగానో రక్షించుకోవాలి. శివబాబా జ్ఞానసాగరుడు. వారు ఈ బ్రహ్మ ముఖము ద్వారా జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. పిల్లలైన మీరు ఈ సత్యమైన జ్ఞానాన్నే అందరికీ వినిపించాలి. శివబాబా గీతా భగవానుడు. వారు సర్వోన్నతమైన వారు. జగదాంబ సరస్వతి జ్ఞానదేవి. వారి పిల్లలైన మీరు కూడా జ్ఞానేశ్వరీలు. మరలా మీరే రాజరాజేశ్వరీలుగా అవుతారు. నిరాకార శివబాబా పిల్లలు అందరూ ప్రజాపిత బ్రహ్మ సంతానులు. ఎప్పుడూ మీరు జగదాంబ సంతానులుగా కారు. మీరు ప్రజాపిత బ్రహ్మ కమలము నుండి జన్మించినవారు. మీరు ఈశ్వరీయ సంతానులు అన్న నిశ్చయాన్ని కలిగి ఉండాలి. జ్ఞానము సంపాదనకు ఆధారము. ఇది సత్యమైన తండ్రి ద్వారా లభించే సత్యమైన సంపాదన. మీరందరూ నెంబర్ వారీ పురుషార్థము అనుసారముగా సత్యమైన సంపాదనను చేసుకుంటున్నారు. ఎవరైతే సరిగ్గా చదవరో వారికి సత్యమైన సంపాదన లభించదు. మీకిప్పుడు సర్వోన్నతమైన తండ్రి సాంగత్యము లభించినది. ఈ సాంగత్యము మిమ్మల్ని తీరానికి చేరుస్తుంది. ఒకవేళ సాంగత్యము సరిగ్గా లేకపోతే, చదువుకోకపోతే ఫెయిల్ అయిపోతారు. మీరు అడుగడుగులోనూ ఒక్క శివబాబా శ్రీమతంపైనే నడవాలి. మీతో మీరు ఈ ప్రతిజ్ఞను దృఢముగా చేసుకోవాలి. ఈశ్వరుని పిల్లలైన మీ నడవడిక చాలా రాయల్గా ఉండాలి. ఇది సత్యమైన సంపాదన. ఇందులో ఆరోగ్యము, సంపద, సుఖము అన్నీ ఉన్నాయి. ఈ సత్యమైన జ్ఞానాన్ని పరంపిత పరమాత్మ తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు. వారు స్వర్గస్థాపకుడైన తండ్రి. ఈ సత్యమైన జ్ఞానాన్ని అర్థము చేయించేందుకు మీకు ఎంతో నశ ఉండాలి. మీరు బ్రహ్మ ముఖవంశావళి బ్రాహ్మణులు. శివబాబా నెంబర్ 1 ఉపకారి. భారతదేశాన్ని మరలా బంగారు పిచ్చుకగా చేస్తున్నారు. నేను ఎప్పుడూ సర్వవ్యాపకుడును కాను. నేను సర్వాత్మలకు సత్యమైన సంపాదనను చేయిస్తాను. ఇది ఈశ్వరీయ యజ్ఞము. ఇందులో ఆసురీ సాంప్రదాయకుల విఘ్నాలు ఎన్నో కలుగుతూ ఉంటాయి. ఈ జ్ఞానయజ్ఞములో కొంతమంది పిల్లలు చాలా మంచి సేవను చేస్తే మరికొందరు డిస్సర్వీస్ చేస్తారు. కొందరు కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటే మరికొందరు డిస్ట్రక్షన్ కూడా చేస్తూ ఉంటారు. పిల్లల ఈ పరిస్థితిని చూసి బాబాకు ఎంతగానో జాలి కలుగుతుంది. శివబాబా పిల్లలుగా అయిన తరువాత తప్పక వారి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. పూర్తి పురుషార్థము చేయాలి. శ్రీమతముపై నడవాలి. ఎప్పుడూ బాబాకు నింద కలిగించే పనులేవీ చేయకూడదు.
కామక్రోధాదులు మహాశత్రువులు. ఇవి చెవును ముక్కును పట్టుకుంటాయి. పిల్లలైన మీరు ఎప్పుడూ నామరూపాలలో చిక్కుకోరాదు, అప్రమత్తముగా ఉండాలి. విరుద్ధ కర్మలు చేసి తండ్రిని నిందింపచేసినట్లయితే పదభ్రష్టులుగా అవుతారు. మీరెంత శక్తిశాలిగా ఉంటారో మాయ కూడా అంత శక్తిశాలిగా అయ్యి మీతో పోట్లాడుతుంది. అవినాశి సర్జన్ వద్ద మీరు సదా సత్యముగా ఉండాలి. ఎప్పుడూ ఏమీ దాచకూడదు. ఒకవేళ దాచిపెట్టినట్లయితే ఇంకా అశుద్ధంగా అవుతారు. నా గురించి బాబాకు అన్నీ తెలుసు, మరలా నేనెందుకు చెప్పాలి అని ఎప్పుడూ భావించరాదు. బాబాకు ఎల్లప్పుడూ మీ పురుషార్థపు స్థితిగతిని ఉన్నది ఉన్నట్లుగా తెలియచేయాలి. లేకపోతే ఇంకా మీ ద్వారా పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. కల్పకల్పాంతరాల కొరకు మీ పదవిని భ్రష్టము చేసుకోవద్దు. శివబాబా ఉన్నతోన్నతమైనవారు. ఆ తరువాత త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, శంకరులు ఉన్నతమైనవారు. ఈ ముగ్గురిలో కూడా ఉన్నతమైనవారు ప్రజాపిత బ్రహ్మ. బ్రహ్మ ద్వారానే శివబాబా సర్వోన్నతమైన శ్రీమతాన్ని ఇస్తారు. ఈ శ్రీమతముతో మీరు దేవతలుగా అవుతారు. సాంగత్య దోషము నుండి సదా రక్షించుకుంటూ ఉండాలి. సత్యమైన చదువును చదువుకొని సత్యమైన సంపాదన రూపీ స్టాకును జమ చేసుకోవాలి. అడుగడుగులోనూ బాబా శ్రీమతముపై నడుస్తాము అని మీతో మీరు ప్రతిజ్ఞ చేసుకోవాలి. వరదానము: ఫిర్యాదుల ఫైళ్లన్నింటినీ సమాప్తము చేసి ఫైన్గా అయ్యే కర్మయోగి భవ. ఏ విధంగా ఆత్మ మరియు శరీరము కంబైన్డ్గా ఉన్నప్పుడే జీవితము ఉంటుందో అలా కర్మ మరియు యోగము కంబైన్డ్గా ఉండాలి. 2-3 గంటలు యోగమును జోడించే యోగులుగా కాదు, యోగి జీవితం గలవారిగా కావాలి. వారి యోగము స్వతహాగా మరియు సహజముగా ఉంటుంది. అసలు కష్టపడేందుకు వారి యోగము తెగిపోదు. వారికి ఎటువంటి ఫిర్యాదు చేయవలసిన అవసరం ఉండదు. స్మృతిలో ఉండటం ద్వారా అన్ని కార్యాలు స్వతహాగా సఫలమైపోతాయి. స్లోగన్: అన్ని వేళలా చేయువారు మరియు చేయించువారు అయిన బాబా గుర్తున్నట్లయితే నిరంతర యోగులుగా అయిపోతారు. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఓం శాంతి.